చింత చిగురు పప్పు టేస్టీ అండ్ హెల్దీ. ఇందుకోసం ప్రెషర్ కుక్కర్లోకి 1 గంట ముందు నానబెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. అలాగే 10 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకున్న ఒక ఆనియన్ని, 1 కప్పు చింత చిగురుని, అలాగే ఒక హాఫ్ కట్ట దాకా గంజిరాకును శుభ్రంగా కడిగి వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, కట్ చేసుకున్న 2 టమోటాలని, 1 కప్పు కందిపప్పుకు 3 కప్పుల వాటర్ని యాడ్ చేసేసి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చాక ఆవిరి మొత్తం పోయాక మూత తీసి పప్పును మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బల్ని, కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసి బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చిని కూడా వేసి ఇందులోకి చిటికెడు పసుపును, అలాగే 1 స్పూన్ కారం పొడిని, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి తినగలిగే కారాన్ని బట్టి చిల్లీ కారాన్ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఇదంతా 1 నిమిషం పాటు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మెదిపి పెట్టుకున్న చింతపప్పును వేసి కలిపి ఉడికించుకున్నామంటే ఎంతో